సృష్టి కేసులో 8 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. అద్దె గర్భంతో దంపతులను మోసం చేశారన్నారు డీసీపీ రష్మీ పెరుమాళ్. ఇక దంపతుల నుంచి 30 లక్షలు తీసుకుని వేరే మహిళకు జన్మించిన బిడ్డను ఈ దంపతులకు ఇవ్వడానికి ప్రయత్నించారు సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ నిర్వాహకులు. డీఎన్ఏ టెస్టులో తమ బిడ్డ కాదని తేలడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు దంపతులు. దీంతో 2 వారాలు ఎంక్వైరీ చేసి నిందితులను అరెస్ట్ చేశామన్నారు పోలీసులు. ఈ హాస్పిటల్కు గతంలోనే క్లోజింగ్ పర్మిషన్ ఇచ్చామని తెలిపారు డీఎంహెచ్ఓ. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో చైల్డ్ ట్రాఫికింగ్ కోణంలో విచారణ చేస్తున్నామని తెలిపారు డీసీపీ రష్మీ పెరుమాళ్. రాజస్థాన్ దంపతులు సరోగసి గర్భం కోసం 30 లక్షలు చెల్లించారని తెలిపారు. ఆ తర్వాత అద్దె గర్భంతో మగబిడ్డను సృష్టించారన్నారు. దీంతో దంపతులు డీఎన్ఏ టెస్ట్ చేయిస్తే మ్యాచ్ కాకపోవడంతో పోలీసులను ఆశ్రయించారని చెప్పారు డీసీపీ రష్మీ పెరుమాళ్. బేసిక్లీ ఆ కపుల్ మాకు చెప్పింది ఏంటంటే వాళ్ళు ఫర్టిలిటీ ఇష్యూస్ కోసమని క్లినిక్కి అప్రోచ్ అయ్యారు లాస్ట్ ఇయర్లో ఆగస్ట్లో. అండ్ అక్కడ ఉన్న డాక్టర్ నమ్రత వాళ్ళకి ఇట్లా సరోగసీ మీకు సూటబుల్ ఉంటుంది అని వాళ్ళని గైడ్ చేసింది. సో వాళ్ళకి చెప్పారు ఏంటంటే మాకు బ్రాంచ్ ఉంది విశాఖపట్నంలో, మీరు అక్కడికి వెళ్ళండి, అక్కడ స్పెసిమెన్స్ ఇవ్వండి, అక్కడ మీకు ట్రీట్మెంట్ అక్కడ చేస్తాము, సరోగేట్ అక్కడిని తెస్తాము, అక్కడే ఇంప్లాంటేషన్ చేస్తామని చెప్తే వాళ్ళు అక్కడికి వెళ్ళి శాంపిల్స్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వాళ్ళు వచ్చేసారు వాపస్. అండ్ వాళ్ళకి ఫోన్లోనే చెప్తున్నారు ఓకే సరోగేట్ దొరికారు, వీ హ్యావ్ ఇంప్లాంటెడ్. అండ్ దెన్ 9 months later ఇప్పుడు జూన్లో చైల్డ్ డెలివరీ అయిందని చెప్పారు. అలా చెప్తాం వలన వీళ్ళు వెళ్ళి అక్కడికి చైల్డ్ని తీసుకోండి అని చెప్పినప్పుడు వాళ్ళ దగ్గర ఒక 30 lakhs వరకు అమౌంట్, 35 lakhs వరకు అమౌంట్ తీసుకుని ఆ చైల్డ్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు. హ్యాండ్ ఓవర్ చేస్తున్న టైంలో చైల్డ్ని మాత్రం వీళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు, వీళ్ళకే పుట్టినట్టు. సో అది వాళ్ళకి సస్పిషన్ వచ్చి అడిగితే వాళ్ళు లేదు ఇట్లానే ప్రొసీజర్ అని వాళ్ళని మిస్గైడ్ చేశారు. దాని తర్వాత వాళ్ళు డిఎన్ఏ టెస్ట్ చేసుకుంటే చైల్డ్ వాళ్ళకి మ్యాచ్ అవ్వలేదంటే వాళ్ళు వీళ్ళని అడిగితే వాళ్ళని బెదిరిస్తాము అట్లాంటివి జరిగింది. అప్పుడు దే హ్యావ్ అప్రోచ్డ్. సో మేము ఫర్దర్ ఈ క్లినిక్ది మొత్తం హిస్టరీ అంతా వెరిఫై చేశాము, డీటెయిల్గా వెరిఫై చేస్తే ప్రీవియస్గా కూడా హిస్టరీ ఉంది, ఇక్కడ అసలు క్లినిక్ ఆపరేషన్లో లేదు, కానీ ఒక రెసిడెన్షియల్ బిల్డింగ్ లాగా చూపించుకుంటూ లోపల ప్రొసీజర్స్ నడుపుతుందని తెలిసింది. టోటల్ ఒక 8 persons అరెస్ట్ చేస్తాము, 7 రిమాండ్ అయ్యారు, ఇంకొక 8th person ఇస్ పెండింగ్, ఇప్పుడు రిమాండ్ చేసేస్తాము. దీంట్లో మెయిన్ అక్యూజ్డ్ వచ్చేసి డాక్టర్ నమ్రత. హైదరాబాద్ గోపాలపురం పిఎస్ పరిధిలోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫర్టిలిటీ సెంటర్ ను అక్రమంగా నడిపిస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. ఫర్టిలిటీ సెంటర్ కు ఇతర క్లినిక్లతో సంబంధాలు ఉన్నట్లు నిర్ధారించారు. కేసు నమోదవగానే డాక్టర్ నమ్రత విజయవాడకు వెళ్లిపోగా ఆమెను అరెస్టు చేసి హైదరాబాద్ కు తీసుకొచ్చారు పోలీసులు. ఆమెకు ఏపీ కాకినాడ, విజయవాడ, విశాఖ సహా పలు చోట్ల సెంటర్లు ఉన్నట్లు గుర్తించారు. ఇట్లా వల్నరబుల్ కపుల్స్ ఉంటారండి సిటీలో, హూ వాంట్ టు సెల్ దేర్ బేబీస్ ఫర్ సమ్ మానిటరీ కాంపెన్సేషన్ అన్న, లేదంటే ఏదైనా వేరే హార్డ్షిప్స్ మూలన అట్లాంటి వాళ్ళని వీళ్ళు ఐడెంటిఫై చేస్తారు త్రూ ఏజెంట్స్. సో అట్లాంటి ఒక కపుల్, అస్సాం నుంచి వచ్చిన కపుల్ని వీళ్ళు ఐడెంటిఫై చేశారు. హైదరాబాద్లో ఉన్నారు వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని అక్కడికి తీసుకెళ్లి డెలివరీ చేపించి ఆ చైల్డ్ని వీళ్ళ చైల్డ్ అని వీళ్ళకి చూపించేసి హ్యాండ్ ఓవర్ చేస్తాం జరిగింది. సో ఇప్పుడు ప్రెసెంట్లీ చైల్డ్ యాజ్ పర్ ప్రొసీజర్ శిశు విహార్ కస్టడీలో ఉన్నారు. ఇద్దరు పేరెంట్స్ కూడా ఎవరు చైల్డ్ నమ్మారో వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తాం. కొందరు వెరీ సూన్ విల్ మేక్ సమ్ మోర్ అరెస్ట్ ఆల్సో, ఎస్పెషలీ ఏజెంట్స్ హూ ఆర్ ఇండల్జింగ్ ఇన్ దిస్, ఈ బేబీస్ని ఐడెంటిఫికేషన్ చేస్తాము. అండ్ వాళ్ళని ఇట్లా ప్రాస్పెక్టివ్ ప్రెగ్నెంట్ ఉమెన్ని ఐడెంటిఫై చేసి వాళ్ళతో డెలివరీలు చేపించి ఆ బేబీస్ని వేరొక హ్యాండ్, అట్లాంటి ఏజెంట్స్ ఉన్నారు. సో ఆ ఏజెంట్స్ని వీఆర్ ఐడెంటిఫైయింగ్ నౌ. నెట్వర్క్ అయితే ఉంది ప్రెసెంట్లీ, దిస్ ఇస్ జస్ట్ వన్ పార్ట్. అండ్ ఈ క్లినిక్ని అయితే సీజ్ చేస్తాం జరిగింది. సిటీలో స్పర్మ్ సేకరించి అహ్మదాబాద్ ఫర్టిలిటీ సెంటర్ కు తరలిస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ నిర్వాహకులు డాక్టర్ నమ్రత్ తో పాటు 7గురిని అరెస్టు చేశారు. రెజిమెంటల్ బజార్లోని ఇండియన్ స్పర్మ్ టెక్ మేనేజర్ పంకజ్ సోనీని ప్రధాన నిందితుడిగా చేర్చారు. పంకజ్, సంపత్, శ్రీను, జితేందర్, శివ, మణికంఠ, బోరోలను అరెస్టు చేశారు పోలీసులు. మారేడ్పల్లిలోని జడ్జి ఎదుట హాజరుపరచగా నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించారు న్యాయమూర్తి. 7గురిని చెంచల్గూడ జైలుకు తరలించారు. గ్రేటర్లో పిల్లల కోసం ఎదురు చూస్తున్న దంపతుల్ని సరోగసీ పేరుతో మోసగించిన ఫర్టిలిటీ సెంటర్ భాగోతం బయటపడింది. రాజస్థాన్ కు చెందిన దంపతులు 4 ఏళ్లుగా సికింద్రాబాద్ లో ఉంటున్నారు. సంతానలేమితో 3 ఏళ్ల క్రితం సికింద్రాబాద్ లోని సృష్టి ఫెర్టిలిటీ కేంద్రాన్ని సంప్రదించారు. సరోగసి ద్వారా పిల్లలకు అవకాశం ఉందని ఆ దంపతులతో డాక్టర్ నమ్రత 30 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ముందే డిఎన్ఏ టెస్ట్ చేయించాలని కండిషన్ పెట్టారు దంపతులు. అందుకు ఒప్పుకున్న డాక్టర్ నమ్రత దంపతుల నుంచి గతేడాది డబ్బులు తీసుకున్నారు. ఈ ఏడాది బిడ్డ జన్మించింది. తర్వాత కండిషన్ ప్రకారం డిఎన్ఏ టెస్టులు చేయించాలని డాక్టర్ని అడిగారు దంపతులు. ఆమె సాకులు చెప్తూ పోస్ట్ పోన్ చేస్తూ వచ్చారు.
దీంతో డౌట్ వచ్చిన దంపతులు ఢిల్లీలో DNA టెస్టులు చేయించారు. అక్కడ తల్లిదండ్రుల DNAతో బిడ్డ DNA సరిపోలలేదు. దీంతో జూన్ 2వ వారంలో ఆ వైద్యురాలిని సంప్రదించి బిడ్డ తమకు జన్మించలేదని, ఆ బిడ్డ తల్లిదండ్రులకు ఇవ్వాలని చెప్పారు. తప్పును అంగీకరించిన డాక్టర్ సమస్యను పరిష్కరించేందుకు సమయం ఇవ్వాలని కోరి తర్వాత ఏపీకి పారిపోయింది. మోసపోయామని గమనించిన దంపతులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సికింద్రాబాద్ సృష్టి హాస్పిటల్లో తనిఖీలు చేశారు నార్త్ జోన్ డీసీపీ రష్మి పెర్మాల్, DMHO డాక్టర్ వెంకటి, రెవెన్యూ అధికారులు. నిబంధనలకు విరుద్ధంగా వీర్య సేకరణ, IVF, సరోగసి విధానం అధికారులు గుర్తించారు. నమ్రతపై గతంలో KPHP, గోపాలపురం పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. డాక్టర్ లైసెన్స్ రద్దు చేసినా మరొక వైద్యురాలి పేరుతో అక్రమ సరోగసి దందా కొనసాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 2020లోనే సృష్టి సెంటర్ కు క్లోజింగ్ సర్టిఫికేట్ ఇచ్చామన్నారు DMHO వెంకటి. అక్రమంగా టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నడుపుతున్నారని తెలిపారు. సెంటర్ లో ఆపరేషన్ థియేటర్, అనస్థీషియా ల్యాబ్, బెడ్స్, స్పర్మ్ అనాలిసిస్ చేసే ఎక్విప్మెంట్ ఉన్నాయని గుర్తించామన్నారు. డస్ట్బిన్, స్పర్మ్ ప్రాసెస్ చేసే ఆధారాలను సేకరించామన్నారు DMHO వెంకటి. IVF సెంటర్లను సంప్రదించే ముందు కనీస జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు డాక్టర్లు. వైద్యుల సలహాతోనే IVF పద్ధతులను ఎంచుకోవాలని చెప్పారు. పిల్లలు కాకపోవడానికి చిన్న చిన్న సమస్యలే ఉంటాయని, మందులు వాడితే సరిపోతుందన్నారు. కొందరికి మాత్రమే IVF అవసరం ఉంటుందని చెప్పారు నీలోఫర్ హాస్పిటల్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ పద్మ. ఈ IVF కూడా మాక్సిమం ఒక 3 to 5 times ట్రై చేస్తారు. ఎందుకంటే ఇది కాస్ట్ కూడా చాలా ఎక్కువ కదండి. 2 to 5 lakhs వరకు ఖర్చు అవుతుంది, డిపెండింగ్ అపాన్ ద ఫ్యాక్టర్స్. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ అని. ఒకవేళ 5 మాక్సిమం మనం అయితే 3 అడ్వైజ్ చేస్తాం. 3 IVFs అయిన తర్వాత కూడా ఒకవేళ వాళ్ళు కన్సీవ్ కాలేకపోయినారు అంటే పిల్లలు కలగలేదు వాళ్ళకి అన్నప్పుడు లాస్ట్ ఆప్షన్ విల్ గో ఫర్ సరోగసీ. సరోగసీ యాక్చువల్గా ఇండియాలో నౌ ఇట్ ఈస్ అబాండెడ్. దేర్ ఆర్ స్ట్రిక్ట్ సరోగసీ రూల్స్. ART రూల్స్ ప్రకారం సరోగసీ అనేది చాలా తక్కువ సెంటర్స్కి ఉంది పర్మిషన్ ఉన్న సెంటర్స్ మాత్రమే సరోగసీ చేయగలగాలి. సరోగసీ ఏంటి అంటే అద్దె గర్భం అంటే ఏంటి అంటే ఈ భార్యాభర్తలు ఇంకో అమ్మాయి గర్భాన్ని అద్దెకు తీసుకొని, అంటే తెలిపే సమ్ రెంట్ లైక్, అంటే కొంచెం డబ్బులు కట్టేసి ఆ అద్దె గర్భంలో వీళ్ళ యొక్క శిశువును అందులో పెంచి పెరిగిన తర్వాత డెలివరీ అయిన తర్వాత కొన్ని రూల్స్ ప్రకారము రాసుకొని కాగితాలు అప్పుడు మదర్ ఫాదర్కి హ్యాండ్ ఓవర్ చేయడాన్ని సరోగసీ అంటారు అనమాట. ఇండియాలో ఈ సరోగసీ ఇంతకుముందు చాలా ర్యాంపెడ్గా జరిగేది. చాలా ఫారినర్స్ కూడా వచ్చేసి ఇక్కడ చేసుకునేవాళ్ళు. ఎందుకంటే మన ఇండియాలో చీప్ సరోగసీ, బయట కంట్రీస్లో చాలా కాస్ట్లీ అండ్ ఇట్ వాజ్ నాట్ ఎంకరేజ్డ్ కూడా. కానీ కొన్ని ఇటువంటి ఇది వ్యాపారంగా ఎప్పుడైతే మారి ఇంకా దీనిపైన లక్షల కోట్లు సంపాదించడం స్టార్ట్ చేశారు, అప్పుడు గవర్నమెంట్ దీన్ని సీరియస్ ఇష్యూగా తీసేసుకొని స్ట్రిక్ట్ ART రూల్స్ ప్రకారం అంటే త్రూ కోర్ట్ ఒకవేళ పర్మిషన్ ఉంటేనే సరోగసీ చేయాలి. అది కూడా ఓన్లీ రికగ్నైజ్డ్ సెంటర్స్, IVF సెంటర్స్ వాళ్ళు మాత్రమే చేయగలగాలన్నమాట. సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ కేసులో నిందితులను కస్టడీ కోరనున్నారు పోలీసులు. దీంతో మరింత సమాచారం రాబడతామన్నారు. 2020లోనే సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కు క్లోజింగ్ సర్టిఫికేట్ ఇచ్చామన్నారు DMHO వెంకటి. అక్రమంగా టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నడుపుతున్నారని తెలిపారు. ఈ సెంటర్లో ఆపరేషన్ థియేటర్, అనస్థీషియా ల్యాబ్, బెడ్స్, స్పర్మ్ అనాలిసిస్ చేసే ఎక్విప్మెంట్ ఉన్నాయని గుర్తించామన్నారు. ఇక డస్ట్బిన్, స్పర్మ్ ప్రాసెస్ చేసే ఆధారాలను సేకరించామంటున్న DMHO వెంకటితో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. సెంటర్ పైన ఇప్పటికే ఇటు వైద్య ఆరోగ్య శాఖ, పోలీసులు, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు హైదరాబాద్ DMHO వెంకట్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ సృష్టి ఫర్టిలిటీ సెంటర్ సంబంధించి గతంలో సీజ్ అయిపోయింది, లైసెన్స్ లేదు అనేది తెలుస్తుంది. సో ప్రస్తుతం మీరు రైడ్స్ నిర్వహించినప్పుడు వాటికి సంబంధించి స్టేటస్ ఏంటి, అనుమతులకు సంబంధించి మీ విధంగా ఏ విధమైన సిచ్యువేషన్? అది అక్కడ ఏ రకమైన అనుమతులు లేవండి. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అనుమతి లేదు, PCPNDT యాక్ట్ అనుమతి లేదు. బట్ ఇది నడుస్తుంది అనే ఆధారాలు లభించడం జరిగింది. సో ఇంతకుముందు గతంలో మా ఏరియాలో ఉన్నటువంటి డిప్యూటీ DMHO గారు విజిట్ చేసినప్పుడు అది క్లోజ్ ఉండడం కూడా జరిగింది. ఎందుకంటే మా అట్లీస్ట్ ఇయర్లో వన్స్ అన్న డిప్యూటీ DMHO గారు విజిట్ చేస్తారు. అలా విజిట్ చేసినప్పుడు
రెండుసార్లు కూడా అది సెంటర్ క్లోజ్ ఉందనే ఇన్ఫర్మేషన్ అనేది రిపోర్ట్ అనేది మాకు చేయడం జరిగింది. కానీ ఇది సికింద్రాబాద్ నడిబొడ్డున మొత్తం బ్రోచర్లు ఉన్నాయి, పెద్ద పెద్ద హోర్డింగ్స్లు ఏర్పాటు చేసుకున్నారు. కానీ వైద్య ఆరోగ్య శాఖకు మాత్రం ఎలాంటి సమాచారం లేదు, మా నోటీసులో లేదని చెప్తున్నారు. అంటే తనిఖీలు చేయడంలో కొంతవరకు ఫెయిల్యూర్ అయినరా వైద్య ఆరోగ్య శాఖ? పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఎక్కడా లేవు. యాక్చువల్ ఇంతకుముందు సీజ్ కాకముందు అది పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఉండే, బట్ ఈ పెద్ద పెద్ద హోర్డింగ్స్ అన్ని కూడా క్లోజ్ చేసుకోవడం జరిగింది. అండ్ ఆమె క్లోజ్ చేసుకుంటున్నట్టు మేము క్లోజ్ చేసిన తర్వాత నేను క్లోజ్ చేసుకుంటున్నానని చెప్పి ఆమె మాకు లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. మేము కూడా క్లోజ్ చేసిన సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. సో మాకు మెయిన్గా ఏంటంటే ఇక్కడ మేము పొరపాటు పడడానికి కూడా అవకాశం ఎలా ఉందంటే, మేము పోయినప్పుడు క్లోజ్గా ఉండడం ఒకటి, రెండవది ఏంటంటే ఇక్కడ జరుగుతున్నటువంటి కేసెస్ ఇది నార్మల్ రొటీన్ క్లినిక్ కాదు అండ్ రొటీన్ హాస్పిటల్ కాదు. రొటీన్ క్లినిక్ అనుకుంటే అక్కడ బండ్లు ఉండడం కానీ, పేషెంట్స్ రెగ్యులర్గా రావడం కానీ, ఓపీ నడవడం కానీ జరుగుతుంది. దాంతో బయట వాళ్ళు కూడా మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అనేది అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే జరిగే ప్రాసెసే ఒక కరెక్ట్ ప్రాసెస్ కాదు, పర్మిషన్ లేకుండా జరుగుతుంది. వాళ్ళు వచ్చే పేషెంట్స్ కూడా వాళ్ళకి అవకాశం లేనప్పుడు వస్తున్నారు. అండ్ ఈవెన్ దే మైట్ బి నోయింగ్ దట్ ఇప్పుడు ఒక సరగసి ఇది చేసుకోవాలంటే ఎన్నో పర్మిషన్లు అవసరం. ఈరోజు ఈవర్ మెడికల్ బోర్డు నుంచి పర్మిషన్ అవసరం, కోర్టు నుంచి పర్మిషన్ అవ్వడం, స్టేట్ నుంచి పర్మిషన్ అవ్వడం. మరి ఇవన్నీ లేకుండా వాళ్ళకు వస్తున్నారంటే వాళ్ళు కూడా ఎక్కడో సీక్రెట్గానే వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటాయి. కానీ మొత్తం ఈ కేసు తెరపైకి వచ్చింది కూడా వాళ్ళు ఆన్లైన్లో చూసి ఇక్కడ ఫలానా సరోగసి ఫర్టిలిటీ సెంటర్ ఉంది అనేది వాళ్ళు నోటీస్ చేసి వచ్చిందని పోలీసులు ఎస్టాబ్లిష్ చేశారు. సో ఆన్లైన్లో ఇంత విస్తృతంగా ఉన్నప్పుడు వైద్య ఆరోగ్య శాఖకి ఎందుకు అది నోటీస్లోకి రావట్లేదు? యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ ఆన్లైన్లో చాలా సెంటర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆన్లైన్లో ఆమె పెట్టిన సెంటర్స్, మా సెంటర్ క్లోజ్ అయి ఉంది, మేము పోయినప్పుడు బంద్ ఉంటా ఉన్నది. ఆన్లైన్లో కూకట్పల్లి ఉంది, ఆన్లైన్లో రంగారెడ్డి ఉంది, ఆన్లైన్లో విజయవాడ ఉంది, ఆన్లైన్లో వైజాగ్ కూడా ఉంది. సో మరి ఇన్ని సెంటర్లు ఆన్లైన్లో ఉన్నప్పుడు వాళ్ళు చూసుకొని వస్తే, ఈవెన్ ఈ కేసులో మీరు ఒకసారి చూడండి. సరే ఇక్కడ కేసు బుక్ చేసుకున్నారనుకుందాం, మరి ఆమె డెలివరీ ఎక్కడ ప్లాన్ చేశారు? వైజాగ్లో చేశారు. మరి ఆమె డెలివరీ వైజాగ్లో చేసి బేబీ వైజాగ్లో ఇచ్చి వాళ్ళ సెంటర్ అక్కడ చేసుకొని అంటే దాని అర్థం ఏంటి? ఆమె షీ వాంట్ టు కీప్ ఇట్ సీక్రెట్ అండ్ ఎక్కడో సీక్రెట్గా చేద్దామనే ప్లాన్లో ఉంది. ఇప్పుడు మీ నోటీస్లో ఈ తరహా ఫర్టిలిటీ సెంటర్లు హైదరాబాద్లో ఎన్ని ఉన్నాయి? గవర్నమెంట్ నోటిఫైడ్ టోటల్లీ చేసిన సెంటర్స్ దాదాపుగా 158 ఉన్నాయి. దాంట్లో ఏఆర్టీ బ్యాంక్స్ 27 ఉన్నాయి. లెవెల్ 1 సెంటర్స్, లెవెల్ 2 సెంటర్స్, సరోగసీ సెంటర్స్ అనేవి ఉన్నాయి. సో గవర్నమెంట్ నోటిఫై చేసింది. ఏదైతే పేరెంట్స్ సరోగసీకి పోవాల్సిన పేరెంట్స్ ఉన్నారో వాళ్ళు ఫస్ట్ మెడికల్ ఇండికేషన్ సర్టిఫికేట్ డిస్ట్రిక్ట్ బోర్డు నుంచి తీసుకుంటారు. అండ్ సెకండ్ కోర్టు నుంచి పేరెంట్హుడ్ సర్టిఫికేట్ తీసుకుంటారు. థర్డ్ ఎన్ఓసి సర్టిఫికేట్ ఫ్రమ్ ద స్టేట్ తీసుకుంటారు. ఆ తర్వాత నోటిఫై సెంటర్కి పోతారు. సో ఈ విధంగా ఇల్లీగల్ సెంటర్కు పోయే వాళ్ళు ఎప్పుడు కూడా సీక్రెట్గానే ఉంటారు. ఇప్పుడు నమ్రతకు సంబంధించి లైసెన్స్ రద్దు అయిపోయింది. ఇప్పుడు ఆ డాక్టర్ సంబంధించి లెటర్ హెడ్ కూడా వేరే డాక్టర్ది పెట్టి నడిపిస్తున్నట్లు ఇన్వెస్టిగేషన్లో తేలింది. సో ఇప్పుడు ఆ డాక్టర్ ఎవరు, ఆమెకి నమ్రతకి సంబంధాలు ఏంటి అనే దానిపైన మీకేమైనా సమాచారం? మేము ఆల్రెడీ దానిపైన కూడా మేము చూస్తూ ఉన్నాము. ఆ డాక్టర్ కూడా చాలా సీనియర్ డాక్టర్ అండ్ యాక్చువల్లీ షీ ఈజ్ నాట్ ప్రాక్టీసింగ్ హియర్ అన్నట్టే విన్నాము. బట్ లెట్ అస్ ఇన్వెస్టిగేట్ ఇట్. ఇందులో గాంధీకి సంబంధించిన వైద్యుడు కూడా ఇన్వాల్వ్ అయ్యాడు అనేది కేసుకు సంబంధించి ఆల్రెడీ అరెస్ట్ కూడా చేసినట్టు తెలుస్తుంది. అతని పాత్ర ఏంటి? ఇలాంటివి అయితే మా దృష్టికి రాలేదు. ఫస్ట్ టైం వచ్చింది. ఆయన యాక్చువల్ అయితే క్లోజ్ అయిన సెంటర్లో ప్రాక్టీస్ అనేది చేయకూడదు. క్లోజ్ అయిన సెంటర్లో ప్రాక్టీస్ చేస్తే 25,000 అనే మానిటరీ అనేది ఆయనకు శిక్షించడానికి అర్హత ఉంది. సో ఆ విధంగా క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్లో ఆయనకు పనిష్మెంట్ కింద 25,000 రూపీస్ ఉంది. సో అది మేము వేయడానికి అవకాశం ఉంది. ఇలాంటి యాక్టివిటీస్కి పాల్పడే సెంటర్స్ సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ తరఫున మీరు ఏమి హెచ్చరిస్తారు? డెఫినెట్గా ఇప్పటి నుంచి ఒకవేళ మీ దృష్టికి వచ్చినా, ప్రజల దృష్టికి వచ్చినా దయచేసి మా దృష్టికి తీసుకురండి. ఇది నథింగ్ బట్ ప్రజలను చీట్ చేయడమే. ఎవరైతే అవసరాల ప్రకారం ఉన్నారో ఆ అవసరాలు ఈరోజు చాలా ఎక్కువగా ఉన్నాయి. దానికోసమని చీటర్స్ కూడా ఎక్కువగా తయారవుతున్నారు. ప్రతి హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఆ టోల్ ఫ్రీ నెంబర్ అనేది మేము పెట్టడం జరిగింది. మీరు దయచేసి దాన్ని కాల్ చేస్తే మేము సంప్రదిస్తాం, ఇమీడియట్గా యాక్షన్ అనేది కూడా తీసుకుంటాం. ఇంతకుముందు మా దగ్గర కొందరు డాక్టర్లు ఉండేది, ఇప్పుడు ప్రతి పిఎస్సి డాక్టర్లకు కూడా ప్రతి వాళ్ళ ఏరియాలో హాస్పిటల్స్ అన్ని విజిట్ చేయమని కూడా చెప్పడం జరిగింది. వైద్య ఆరోగ్య శాఖ కావచ్చు, పోలీసులకు సమాచారం ఇస్తే ఖచ్చితంగా మరికొన్ని దాడులు కూడా నిర్వహించి ఈ తరహా సెంటర్లను సీజ్ చేస్తాము అనేది అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రమేష్తో కలిసి అజయ్, V6 న్యూస్, హైదరాబాద్. హైదరాబాద్ కలెక్టరేట్ లో వాట్సాప్ గ్రీవెన్స్ ఫెసిలిటీని అందుబాటులోకి తీసుకొచ్చారు కలెక్టర్ హరిచందన. ప్రజావానికి రాలేని వారు 7416687878 మొబైల్ నెంబర్కు వాట్సాప్ లో ఫిర్యాదు చేయవచ్చన్నారు. ప్రతి ఫిర్యాదును పరిశీలించి యూనిక్ ఐడి ఇచ్చి వాట్సాప్ లో ఎక్నాలెడ్జ్మెంట్ పంపుతామన్నారు. ఇక సమస్య పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఫిర్యాదులు కేటాయిస్తామన్నారు. ఇక సిటిజన్ ఫ్రెండ్లీ గవర్నెన్స్ లో భాగంగా ఈ సర్వీస్ అందుబాటులోకి తెచ్చామన్నారు కలెక్టర్ హరిచందన.
హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ స్టోర్లో తనిష్కు హై వాల్యూ డైమండ్ ఉత్పత్తుల ప్రదర్శనను ప్రారంభించారు ప్రముఖ సింగర్ గీతా మాధురి. ఇక ప్రదర్శనలో వివిధ రకాల డైమండ్ ఉత్పత్తులను పరిశీలించారు గీతా మాధురి. ఇక కొద్దిసేపు పాట పాడి అలరించారు సింగర్ గీతా మాధురి. డైమండ్ ఉత్పత్తులపై 20% వరకు రాయితీ ఉంటుందన్నారు. హై వాల్యూ డైమండ్ ఉత్పత్తుల ప్రదర్శనను లాంచ్ చేయడం సంతోషంగా ఉందన్నారు సింగర్ గీతా మాధురి. ఈ ఆఫర్ ఆగస్టు 25 వరకు మాత్రమే ఉంటుందన్నారు. ఆసక్తిగల కస్టమర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇక ఫ్రాంచైజ్ యజమానులు సత్యప్రకాశ్, మనస్వినులు. మీరు మమ్మల్ని ఇట్లా ప్యాట్రనైజ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు ఇంకొకసారి నిజంగా మనస్ఫూర్తిగా చెప్పుకుంటున్నాము. ఇది 17 ఏళ్ల క్రితం ఈ తనిష్క్ షోరూంతో అసలు మాకు ఈ టైటాన్ ఇండస్ట్రీస్తోని 30 ఏళ్ళ అనుబంధం ఉంది. వాళ్ళు కూడా ఎవరైనా ఫ్రాంచైజీకి ఇవ్వాలి అనుకుంటే వాళ్ళ క్రెడెన్షియల్స్ని బట్టే ఇవ్వడం జరుగుతుంది. అలా కంపెనీ కూడా నేను ఎప్పుడు కూడా సర్వదా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ భారతదేశంలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ షోరూమ్స్ ఆఫ్ ద కంట్రీ అన్నమాట. సో అది చిన్నగా ఇదివరకు మేము అక్కడ ముస్రంబాగ్ దగ్గర పెట్టాము. ఖచ్చితంగా మా కస్టమర్స్ సాటిస్ఫాక్షన్ వల్ల ఇది ఈ ప్రైమ్ ఏరియాలోకి తీసుకురావటం జరిగింది. జ్యువెలరీ ఇన్ ద కంట్రీ అంటే మా టాటా బ్రాండ్ తనిష్క్ అన్నమాట. చాలా ఇయర్స్ గా వస్తున్న కస్టమర్స్ అందరి కోసం అని ఒక స్పెషల్ హై వాల్యూ ఈవెంట్ చేస్తున్నామండి. అండ్ ఇలాంటి ఒక హై వాల్యూ ఎగ్జిబిషన్ ఒక ఫ్రాంచైజ్ స్టోర్ లో జరగటం హైదరాబాద్ లో ఫస్ట్ టైం. అండ్ 2 lakhs నుంచి 1 crore దాకా కూడా డైమండ్ లో స్టాక్ పెట్టించాము. అదే కాకుండా సమృద్ధి అని ఒక కొత్త కలెక్షన్ కూడా లాంచ్ చేశారు గీతా మాధురి గారు. అండ్ ఆ కలెక్షన్ లో ఈ వరమహాలక్ష్మి సీజన్ లో ఆడపడుచులకి చాలా ఇష్టమైనట్టు 6 రకాల దీపాలతో పాటు ఉన్న కలెక్షన్ అది. అదే కాకుండా రూబీస్ అండ్ ఎమరల్డ్స్ తో కూడా నిండిన కలెక్షన్ అది. సో ఈ రెండిటిని మా వెరీ వెరీ లాయల్ కస్టమర్స్ కి ప్రత్యేకంగా చూపించడం కోసం యాజ్ ఎ స్పెషల్ ట్రీట్ టు దెమ్ ఈ రోజు సమృద్ధి కలెక్షన్ దిల్సుఖ్ నగర్ స్టోర్ లో జరగడం జరిగింది, ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అండ్ ఈ రోజు నుంచి మంచి ఎగ్జిబిషన్ డైమండ్స్ లో కానీ గోల్డ్ లో కానీ తనిష్క్ లో చాలా మంచి ఎగ్జిబిషన్ అండి. విషింగ్ మెనీ మెనీ మోర్ కలెక్షన్స్ అహెడ్. అండ్ తనిష్క్ గురించి చెప్పక్కర్లేదు ప్రత్యేకంగా నేను. అండ్ అందరికీ తెలుసు దాని వాల్యూ ఎలాంటిదో టాటా అంటే. సో వాల్యూ బట్టి అప్ టు 25% డిస్కౌంట్ ఉందండి డైమండ్. ప్రివెంటివ్ ఆక్యుపేషనల్ హెల్త్ ఈ రోజుల్లో చాలా ముఖ్యమన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. సికింద్రాబాద్ బేగంపేటలోని మ్యారీగోల్డ్ హోటల్లో ఐఏఓహెచ్ కేర్ హాస్పిటల్ హైదరాబాద్ అసోసియేషన్ ఫర్ ఆక్యుపేషనల్ హెల్త్ ఏపీ బ్రాంచ్ ఆధ్వర్యంలో కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఇక వివిధ రకాల వ్యాపారులు, పనులు చేసేవారు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పరిశ్రమల్లోని ఉద్యోగుల ఆరోగ్యంపై కూడా ప్రివెంటర్ మెజర్స్ తెలుసుకోవాలన్నారు. పాసమైలారం ఘటనలో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో చాలా మంది కార్మికులు మరణించారని తెలిపారు. ఉద్యోగుల ఆరోగ్యం బాగుంటే వ్యాపారాలు సక్సెస్ అవుతాయన్నారు మంత్రి వివేక్. So likewise, where the management can take a good role, a positive role in seeing that the workers are protected, the industry is protected, and you make money and you also grow. It's only when you grow that there will be more employment potential. Likewise, in this industry, where occupational health has a role to play, in such kind of industries where it is easy for the physicians to identify what are the problems of that industry, what preventive measures can be taken, it will definitely help that industry in the long run. Because right now we have seen the environmentalists are very active. They also will like to highlight what kind of measures industry is not taking and what kind of measures need to be taken. So occupational health has become very, very important role. Like a colleague was saying, Dr. Nandakishore, saying that more doctors should come into this field. I know, I agree with you, more doctors should come, but the industry should also pay well to the doctors so that more doctors can come in. So this is the point which needs to be highlighted. I think at least I am having right now a role, and I will definitely insist wherever these forums are there that these preventable
measures which are required to be taken by an industry. They need to pay well to the occupational health physicians. Then only more people will come. Then only more people can be employed. If few people join this kind of a segment, then over a period of time you won't have any doctors being employable. So I am definitely going to insist that safety, prevention will be a very important thing for all the industries to look into. So let us all work towards this, and I would request all the doctors here to continuously upgrade their skills. Because I have seen Dr. Vivek Chandra Rao, who has been associated with him for last 40 years. He is constantly on the move. He is attending all international seminars, national seminars. He is upgrading himself, and he passes on the knowledge. But I told him, whatever new points come up, please do send me a mail. I will have a read of it, and I will also upgrade myself, because I will need to do that, both as an individual, as a doctor, and also as a minister. It's better to always have the best of information, so that it is easy to take a decision whenever such kind of questions arise. What they used to do, since childhood they used to assist their parents in that profession. But in the evening they used to go to toddy shop, most of them, after doing day-long work. And in front of my residence, since my childhood, I used to observe that they were reeling and some people were falling in the gutter canal, and like that, till my intermediate, some of my classmates also fell in the prey of these occupational hazards and these bad habits also after day-long labor. Many have died before their attaining age of 40 years. After that also, when I was a Celestine surgeon in Tandur, where most of the people are exposed to the virus silicosis. Anantagiri TB sanitarium was full of 70-80% of those laborers. They used to come with hemoptysis and other. Then I used to think, why should not we have counselors there and occupational health workers who can teach them, and psychologically their lifestyle should be changed, such a grassroots level, from that level to factories where they are being exposed in the professional way, respectively with the, let it say, it is a coal mines and other mines where they are working. ఇప్పుడు ఏం కొనాలన్నా ఫస్ట్ సెర్చ్ చేసేది ఆన్లైన్లోనే. ఎలక్ట్రానిక్స్ నుంచి ఫుడ్, మెడిసిన్ వరకు అంతా ఆన్లైన్ ప్లాట్ఫామ్లోనే కొనుగోలు చేస్తున్నారు. ఉరుకుల పరుగుల జీవితంలో సమయం కూడా ఆదా అవుతుందంటున్నారు ప్రజలు. అయితే ఈ కామర్స్ అవుట్లెట్స్తో లాభాలెన్ని ఉన్నాయో అంతకు మించి నష్టాలు కూడా ఉన్నాయి. దీంతో రోజురోజుకు ఈ అవుట్లెట్స్పై కంప్లైంట్స్ పెరుగుతూనే ఉన్నాయి. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ నుంచి ఉప్పు, పప్పుల వరకు ఏది కొనాలన్నా అరచేతిలో ఫోన్ ఉంటే సరిపోతుంది. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరిలో ఈ కామర్స్ యాప్స్ ఉంటాయి. ఈ బిజీ లైఫ్ లో ఎక్కువ మంది ఆన్లైన్ లోనే కొనుగోలు చేస్తున్నారు. అయితే అది ఎంతవరకు సేఫ్? బుక్ చేసుకున్న వాళ్ళందరికీ కరెక్ట్ ప్రోడక్ట్స్ వస్తున్నాయా? ఆర్డర్ చేసుకున్న ఫుడ్ ఐటమ్స్ ఎంత నాణ్యత కలిగి ఉంటున్నాయో ప్రశ్నార్థకమే. ఇక ఆన్లైన్ గ్రాసరీ డెలివరీ సంస్థల తొందరపాటుతో వినియోగదారుల ఆరోగ్యాన్ని పాడు చేసేలా ఉంది. 15 నిమిషాల్లోనే డెలివరీ చేస్తామని ఒకరు, 10 నిమిషాల్లోనే ఇంటికి చేరుస్తామని మరొకరు. ఇలాంటి పోటీలతో వినియోగదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తొందరపాటులో వస్తువుల నాణ్యతను, ఎక్స్పైరీ డేట్లను పట్టించుకోకుండా వినియోగదారులకు పంపిస్తున్నారు. ఇలాంటి వారిపై జీహెచ్ఎంసీకి ఫిర్యాదులు పెరిగిపోతున్నాయి. ఆన్లైన్ గ్రాసరీ, ఫుడ్ డెలివరీ చేసే సంస్థలపై దృష్టి పెట్టారు అధికారులు. దీంతో డెలివరీ సంస్థలకు సంబంధించిన అవుట్లెట్లపై దాడులు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. సిటీ
ఏపీలో ఆన్లైన్ ఫుడ్ యాప్స్ కి విపరీతమైన డిమాండ్ ఉంది. ఇంట్లోనే కూర్చుని పాల నుంచి నిత్యావసరాల సరుకుల వరకు తెప్పించుకునే అవకాశం ఉండటంతో నగర ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. ఆఫర్లు కూడా ఇస్తుండటంతో అట్రాక్ట్ అవుతున్నారు జనాలు. షాప్, మాల్స్ కు వెళ్లి రావడానికి టైం వేస్ట్ అని ఆన్లైన్ లోనే ఆర్డర్స్ ఇస్తున్నారు. ఈ కల్చర్ కరోనా నుంచి మరింత పెరిగింది. దీంతో డెలివరీ సంస్థల సంఖ్య కూడా పెరుగుతోంది. యాక్చువల్లీ మాకు ఒక వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది, బెస్ట్ ఎక్స్పీరియన్స్ రెండూ ఉన్నాయి. వరస్ట్ అయితే ఆన్లైన్లో చూసి ఫోన్కి పౌచ్ అండ్ ట్యాబ్ కోసం పౌచ్ బుక్ చేసాము. బట్ మేము చూసిన పిక్, మాకు రిసీవ్ అయిన పిక్ కంప్లీట్ డిఫరెంట్. అంటే క్వాలిటీ కానీ అది సైజు కానీ డిఫరెంట్గా వచ్చింది. సో అది మళ్ళీ కనీసం మేము రిఫండ్ పెడితే మాకు ఎవరి నుంచి రెస్పాన్స్ అవ్వాలి. 7 days తర్వాత వాళ్ళు 7 days తర్వాత రెస్పాన్స్ అయ్యి 7 days అయిపోయింది అని అన్నారు. అంటే అదొక 1499 మనీ లాస్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఒకటి డ్రెస్, అది కంప్లీట్ 1 washలోనే కలర్ వెళ్ళిపోయింది. సో అదొక లాస్. అంటే ఆన్లైన్ వల్ల బయటికి వెళ్ళి ఒక 10 నిమిషాలు టైం వేస్ట్, 15 minutes టైం వేస్ట్ అనిపించినా బయటికి వెళ్ళి ఫిజికల్గా చూసుకున్నది కొంచెం బెటర్ అని నాకు అనిపించింది. జెప్టో, అమెజాన్ ఫ్రెష్, ఇన్స్టామార్ట్, బ్లింకిట్, బిగ్ బాస్కెట్ లాంటి సంస్థలు ప్రతిరోజు వేల డెలివరీలు చేస్తున్నాయి. అయితే కొన్ని సంస్థలు డెలివరీ చేసే వస్తువుల విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవటం లేదు. రోజువారీ కిరాణా సామాగ్రితో పాటు నిత్యావసర వస్తువుల వరకు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. స్పీడ్ డెలివరీ అంటూ క్వాలిటీ, క్వాంటిటీ, ఎక్స్పైరీ డేట్లను చూడడం లేదు. కొన్నిసార్లు ఫేక్ ప్రొడక్ట్స్ కూడా వస్తున్నాయంటున్నారు కస్టమర్స్. ఆన్లైన్ యాప్స్ వచ్చినాయి కదా, డిఫరెంట్ ఆన్లైన్ యాప్స్ వచ్చినాయి కదా, వీటి వల్ల ఉపయోగాలు ఉన్నాయి, అట్లాగే కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. సో ఏంటంటే నష్టాలు అంటే కొద్దిగా ఎక్స్పైర్ అయిన ఐటమ్స్ పంపించడం, లేదంటే టయానికి డెలివరీ ఇవ్వలేకపోతాం. ఎక్కువగా ఎట్లా ఉంటుందంటే ఎక్స్పైర్ అయిన క్వాలిటీ లేకుండా ఉంటాం, క్వాంటిటీ లేకుండా ఉంటాం, ఇవి ఎక్కువ జరుగుతూ ఉంటాయి అన్నమాట. మనం మళ్ళీ వాళ్ళకి రెస్టారెంట్ వాళ్ళకి కాల్ చేస్తుంటే వాళ్ళు అంతగా రెస్పాండ్ కాకపోవటం, ఇవి ఎక్కువ మెయిన్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. టేస్ట్ కూడా అంతగా అనిపించలేదు. సో వీటి మీద ఏంటంటే గవర్నమెంట్ కూడా కొద్దిగా రెస్పాండ్ అయ్యి ఇట్లా మానిటరింగ్ చేస్తూ ఉంటుంటే బాగుంటుంది అనమాట. పిల్లలు మనల్ని అడుగుతారు, డాడ్ బయటకు వెళ్దామని. మనం ఏం చేస్తున్నాం, ఏమన్నా తినాలరా అంటే అవునంటారు వాళ్ళు. మనం ఏం చేస్తున్నాం, ఫోన్ ఓపెన్ చేస్తున్నాం, యాప్లో ఆర్డర్ పెట్టేస్తున్నాం, అది వితిన్ హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తుంది. సో పిల్లలతో టైం స్పెండ్ చేసే టైం పోతుంది. రెస్టారెంట్స్ పైన, హోటల్స్ పైన ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ యాక్షన్స్ తీసుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు వాళ్ళు ఎంతవరకు నాణ్యత మెయింటైన్ చేస్తుందన్నది ఆ దేవుడికి తెలియాలి. నా యొక్క హంబల్ రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్ కూడా ఈ ఫుడ్ అనేది క్వాలిటీ ఫుడ్డా కాదా, వీళ్ళు ఇచ్చేది ఏమన్నా అవుట్డేటెడ్ ఫుడ్డా, ఇంకోటి ఫుడ్ రైట్ గ్రామ్స్లో వస్తుందా లేదా, ఇవన్నీ వెరిఫై చేసి వీటిని రైట్ చెక్లో పెట్టుకుంటే ఏంటంటే పబ్లిక్ కూడా చాలా ఈజీగా కూడా ఉంటుంది, పబ్లిక్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కస్టమర్ల నుంచి కంప్లైంట్స్ రావడంతో ఈ కామర్స్ అవుట్లెట్స్ పై దాడులు చేయనున్నారు జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్. తనిఖీలో కాలం చెల్లిన స్టాక్, నాసిరకం వస్తువులు దొరికితే నోటీసులు ఇచ్చి అవసరమైతే సీజ్ చేస్తామంటున్నారు బల్దియా అధికారులు. వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ కార్యాలయం ప్రజా దర్బారుగా మారింది. రాష్ట్రంలో సమస్యలు ఎదుర్కొంటున్న రైతులు కమిషన్ తలుపు తడుతున్నారు. రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డితో పాటు సభ్యులను కలిసి తమ సమస్యలు చెప్పుకుంటున్నారు రైతులు. కమిషన్ కూడా రైతుల ప్రాబ్లమ్స్ పరిష్కరించేందుకు కృషి చేస్తుంది. రైతుల సంక్షేమం కోసం వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ ఏర్పాటు చేసింది రేవంత్ సర్కార్. దీంతో రైతుల సమస్యల పరిష్కారానికి సలహాలు, సూచనలు చేస్తున్నారు. రైతాంగానికి రైతు కమిషన్ అండగా నిలబడుతోంది. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు కొన్ని సమస్యలు కమిషన్ స్థాయిలోనూ పరిష్కారమవుతున్నాయి. రైతు కమిషన్ ఏర్పాటైనప్పటి నుంచి వేలాది మంది రైతులు వారి సమస్యలను చెప్పుకోవడానికి రైతు కమిషన్ కార్యాలయానికి క్యూ కడుతున్నారు. వ్యవసాయ భూ సమస్యలు, నకిలీ విత్తనాలు, పురుగు మందులు, మార్కెట్, దళారీ సమస్యలతో ఇబ్బంది పడుతున్న రైతులు కమిషన్కు వచ్చి తమ గోడు చెప్పుకుంటున్నారు. గత ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టలతో పట్టా పాస్బుక్ రాలేదని బాధపడే రైతులు కొందరైతే నకిలీ విత్తనాలు, మందులతో మోసపోయామని మరికొందరు రైతులు కమిషన్కు చెప్పుకుంటున్నారు. కమిషన్ కార్యాలయానికి ఎక్కువగా విత్తనోత్పత్తితో నష్టపోయిన రైతులే వస్తున్నారు. బాధిత రైతులకు కమిషన్ అండగా నిలబడి నష్టపరిహారం ఇప్పించే ప్రయత్నం చేస్తోంది. ములుగు జిల్లాలో మొక్కజొన్న విత్తనోత్పత్తి చేసి నష్టపోయిన బాధిత రైతులకు కమిషన్ అండగా నిలిచింది. రైతు కమిషన్, అధికార యంత్రాంగం గిరిజన రైతులకు అండగా నిలబడి నష్టపరిహారం వచ్చేలా చేశాయి. 671 మంది రైతులకు నష్టపరిహారం కింద 3,80,97,264 రూపాయలను సంబంధిత కంపెనీల చేత పరిహారం ఇప్పించింది రైతు కమిషన్.
మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కలెక్టర్కి మేము చెప్పినాం, మీరు ఖచ్చితంగా ఆయా కంపెనీలతో మాట్లాడి దిగుబడి తక్కువ వచ్చింది, ఇది బాధ్యత కంపెనీలది. అల్టిమేట్లీ మళ్ళా కమిషన్ మేమందరం కూర్చుకొని ఇక్కడికే ఆ సింజెంటా కంపెనీ వాళ్ళు పిలిచి ఇక్కడ మాట్లాడి వాళ్ళకి ఒక వార్నింగ్ ఇచ్చినాం. మీ విత్తనాలు ఇక్కడ అమ్మకుండా నిషేధం పెట్టడమా, ఇవన్నీ కూడా ప్రభుత్వానికి ఉండే అధికారాలు ఉపయోగిస్తామన్న తర్వాత వాళ్ళు వచ్చి కలెక్టర్ దగ్గర పోయి మాట్లాడుకొని మొత్తానికి వరి విత్తనాలు సరైన రీతిలో పెరగకముందే వరి కుంకులు వచ్చాయి. దీంతో సరైన దిగుబడి రాక రైతులు నష్టపోయారు. క్షేత్రస్థాయిలో పర్యటించిన కమిషన్ వెంటనే బాధిత రైతులకు సంబంధిత కంపెనీల చేత పరిహారం ఇప్పించింది. రాష్ట్ర స్థాయిలో సమగ్ర విత్తన చట్టం అవసరాన్ని ప్రభుత్వానికి వివరించింది రైతు కమిషన్. రాష్ట్ర స్థాయిలో విత్తనం చట్టం తెచ్చేందుకు డ్రాఫ్టింగ్ రూపొందిస్తుందన్నారు అధికారులు. ఈ ప్రభుత్వం ఏర్పాటు కాగానే వెంటనే రైతు కమిషన్ ఏర్పాటు చేయడం రైతులకు ఒకలాంటి మంచి భరోసా, తర్వాత ఒక రకమైన వెరైటీ ఒక వడ్లు పెట్టి రైతులు మోసపోయినరు ఇక్కడ మన సూర్యాపేట జిల్లాలో. సో అక్కడికి కమిషన్ వెళ్ళిన తర్వాత వాళ్ళకందరికీ రాత్రికే కంపెన్సేషన్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. విత్తనం రైతు హక్కు, అది ఎప్పుడైనా సరే రైతులు కోల్పోకూడదు, ఆ హక్కు రైతులకు ఉండాలి అని చెప్పేసి విత్తన చట్టాన్ని కూడా ఇప్పుడు రూపొందించడంలో రైతు కమిషన్ ముందుంది. సో దానికి ఒక కమిటీ కూడా మొన్న వేయడం జరిగింది. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుంది రైతు కమిషన్. వ్యవసాయ అనుబంధ రంగాల కార్పొరేషన్ల చైర్మన్లతో నిరంతరం సమావేశాలు ఏర్పాటు చేస్తూ రైతులకు అండగా నిలుస్తుంది ఫార్మర్ వెల్ఫేర్ కమిషన్. కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సమిష్టిగా ఉంటూ పార్టీ బలోపేతాన్ని కృషి చేయాలన్నారు మాజీ క్రికెటర్ కాంగ్రెస్ నాయకుడు అజారుద్దీన్. ఇక హైదరాబాద్ షేక్పేట్ డివిజన్లో కాంగ్రెస్ సేవాదళ్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చూడాలన్నారు. సేవా కార్యక్రమంలో భాగస్వాములైనప్పుడే ప్రజల్లో మంచి గుర్తింపు వస్తుందన్నారు అజారుద్దీన్. ऑफिस क्योंकि मेरे जुबली कॉन्स्टिट्यूंसी में और अपना शेखर भाई सर ने जितेंद्र सर ने बहुत ज़बरदस्त काम किया और जितने भी यहाँ पे सेवा दल के लोग हैं उनको बहुत बहुत मुबारकबाद देता हूँ और इंशाल्लाह उम्मीद करता हूँ कि वो हर बार तो साथ ही रहते हैं। वो कभी भी उनका कोई एक्सपेक्टेशन होता नहीं, बट लेकिन वो हर बार पार्टी के बारे में सोचते और हर बार पार्टी को आगे बढ़ाने के लिए देखते। तो मुझे बहुत बहुत खुशी हो रही है आज मुझे उन्होंने मौका दिया यहाँ पे आके रिबन काटने का और नए ऑफिस खोलने का। और ये जुबली कॉन्स्टिट्यूंसी अब इलेक्शन भी आ रहा है, तो मेरे ख्याल में इलेक्शन का टाइम है। రంగారెడ్డి జిల్లాలో ఈత సరదాతో ఇంజనీరింగ్ విద్యార్థి అక్షిత్ రెడ్డి ప్రాణాలు కోల్పోయాడు. రాజేంద్రనగర్ ఉప్పరపల్లి మూసీ నదిలో ఈ ఘటన జరిగింది. ఇక బోరుబండ నుంచి గూగుల్ మ్యాప్ సహాయంతో రాజేంద్రనగర్కు ముగ్గురు స్నేహితులతో కలిసి వచ్చాడు అక్షిత్ రెడ్డి. మూసీ నదిలో సరదాగా ఈతకు దిగారు స్నేహితులు. అయితే అక్షిత్ రెడ్డి నదిలో కొట్టుకుపోతూ ఉండగా అతన్ని కాపాడేందుకు చెయ్యి పట్టుకుని లాగేందుకు ప్రయత్నించాడు స్నేహితుడు. కానీ ఫ్రెండ్ చేతి నుంచి అక్షిత్ రెడ్డి జారిపోయి గల్లంతయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకుని అక్షిత్ రెడ్డి కోసం గాలిస్తున్నారు డీఆర్ఎఫ్ ఫైర్ సిబ్బంది. మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో జరిగిన ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా మధ్య 4వ టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ చివరి రోజు డ్రా దిశగా పయనించింది. ఈ డ్రాతో సిరీస్లో ఇంగ్లాండ్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది. భారత జట్టు తమ మొదటి ఇన్నింగ్స్లో 358 పరుగులకు ఆలౌట్ అయింది. రిషబ్ పంత్ కాలిగాయంతో కూడా 54 పరుగులు చేసి అద్భుత పోరాటం కనబరిచాడు. రవీంద్ర జడేజా 20 పరుగులు, శార్దుల్ ఠాకూర్ 41 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 27 పరుగులు చేశారు.
ఆ తర్వాత ఇంగ్లాండ్ బ్యాటింగ్కు దిగి భారీ స్కోర్ సాధించింది. ఇంగ్లాండ్ 669 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్లు జాక్ రాలీ 84, బెన్ డకెట్ 94 అద్భుత భాగస్వామ్యాన్ని అందించారు. జో రూట్ 150 పరుగులతో సెంచరీ సాధించగా ఒలీ పోప్ 71, బెన్ స్టోక్స్ 77 రన్స్తో రాణించారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా, అన్షుల్ కాంబోజ్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రాలతో తలో వికెట్ తీశారు. అనంతరం రెండవ ఇన్నింగ్స్లో భారత ఓపెనర్లు శుభమన్ గిల్ 103, కేఎల్ రాహుల్ 87 అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును ఆదుకున్నారు. ముఖ్యంగా వీరిద్దరు 4వ రోజు ఆటను పూర్తి 2 సెషన్ల పాటు నిలదొక్కుని బ్యాటింగ్ చేశారు. 5వ రోజు ఆటలో వారి నిష్క్రమణ తరువాత రవీంద్ర జడేజా 107, వాషింగ్టన్ సుందర్ 101 పరుగులు చేసి నాటౌట్గా నిలిచారు. అద్భుతమైన సెంచరీలు చేసి జట్టును డ్రా దిశగా నడిపించారు.